భద్రాచలం పట్టణంలో సూపర్ బజార్ సెంటర్లో నిన్న సాయంత్రం జరిగినటువంటి బహుళంతస్తు భవనం కూలిపోయినటువంటి ఘటనలో 6 కార్మికులు దాంట్లో ఆ శిథిలాల్లో ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఒక కార్మికుడిని బయటకు తీశారు, అతను కూడా చనిపోవడం జరిగింది. ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఏంటి పరిస్థితి అనేది తెలియలేదు. ఇంకా శిథిలాలను తొలగించడం ప్రక్రియలో రెస్క్యూ టీం మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చి ఆ పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ కనీసం ఈ బాధిత కుటుంబాల దగ్గరికి వచ్చి వాళ్ళకు ఓదార్పుని ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు ఉన్నతాధికారులు ఆ కుటుంబాలని పరామర్శించి మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఏం ఇబ్బంది లేదని చెప్పే పరిస్థితి కూడా ఇవాళ లేదు. మేము సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం, తక్షణం ఈ ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే మృతి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే ఈ జరిగిన సంఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం 170 చట్టం ఉంది. 6 అంతస్తుల భవనాన్ని బహుళ అంతస్తుల్ని నిర్మాణం చేస్తూ ఉంటే అధికారులు ఎట్లా చూస్తూ ఊరుకున్నారనే విషయం కూడా మరి విచారణలో తేలాల్సిన అవసరం. తక్షణం అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఇవాళ గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు, పిఓ గారు. మరి ఏం చేస్తున్నట్టు ఒక ఐఏఎస్ అధికారి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఏ రకంగా ఇది చర్య తీసుకుంటున్న ఏ రకంగా చూస్తూ ఊరుకుంటున్నారు? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ బయట పుకార్లు జరుగుతూ ఉన్నాయి, వీళ్ళ మీద ఒత్తిళ్లు ఉన్నాయి, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పేసి. ఏ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అది కూడా తేల్చాలా. అందుకనే పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలా, ఆ కుటుంబాలని ఆదుకోవాలా, ఆ రకమైనటువంటి ప్రక్రియలో ముందుకు పోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.